ఒక్క అంశం ఆధారంగా కెరీర్‌ను నిర్ణయించలేమని సమంత అన్నారు. తాజాగా కాలీవుడ్‌లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ పురస్కారాల్లో సమంత గోల్డెన్ క్వీన్‌గా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్‌తో తన అనుబంధాన్ని పంచుకున్నారు. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్ నా వెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు. మా అనుబంధానికి పేరు పెట్టలేను. నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్త సంబంధికుడు కూడా అని చెప్పలేను అని అన్నారు. అభిమానుల గురించి మాట్లాడుతూ ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టం. లక్తో పాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానానికి కారణం. దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్ చేస్తే అది అబద్ధమే అవుతుంది. తెలిసి తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్పై ప్రభావం చూపుతాయి అని సమంత తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. సమంతకు నేను అభిమానిని. 5 సంవత్సరాలుగా ఆమెను దగ్గర నుంచి చూస్తున్నాను. ఆమె బాధపడినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చేవి. సమంతను చూసి ఎంతోమంది అమ్మాయిలు ధైర్యం తెచ్చుకోవాలి. ఆమెతో సినిమా తీయాలని 2 సార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఎప్పటికైనా సమంతతో ఖచ్చితంగా సినిమా తీస్తాను. ఆమె నటించిన ఊ అంటావా పాట నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఈ మాటలకు సమంత స్పందిస్తూ తనకు యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉందని చెప్పారు. ఖచ్చితంగా యాక్షన్ ఫిల్మ్ చేద్దామని సుధా అన్నారు.